హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ ముందుకు వచ్చేసాను. నేను మళ్ళీ ఇంకొకసారి అయితే మన ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట. ఇక్కడ వచ్చేసి ఏది వరకు అయింది వర్క్ అని మనం చూద్దామని వచ్చేసిన. ఒక్కసారి మనం విగ్రహానికి సంబంధించి చూసుకుంటే మొత్తం ఓవరాల్ గా విగ్రహానికి సంబంధించి అంత కాళ్ళు అండ్ బొజ్జ, చేతులు, 5 తలలు, 4 చేతులు మొత్తం పైకి అయితే నించబెట్టేశారు. మొత్తం ఆకారాన్ని అయితే రెడీ చేసేసి పైకైతే ఎక్కిచ్చేసారనమాట. ఇప్పుడు వచ్చేసి మనకు విగ్రహానికి సంబంధించిన తయారు చేసే వర్క్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో విగ్రహానికి సంబంధించి మనం చూసుకుంటే ఏంటంటే కింద బేస్ కి సంబంధించి కూడా బేస్ కి కూడా ఇంకా కొంచెం బందోబస్తుకి అయితే పెట్టేశారు. చూడండి, మొత్తం ఈ చిన్న చిన్న రాడ్లతోటి కూడా సీకులతోటి కూడా మొత్తం వెల్డింగ్ అయితే కొట్టేశారు. అండ్ కింద స్వామివారి పాదాల దగ్గర అయితే లోటస్ కి సంబంధించిన ఆకారాన్ని అయితే రెడీ చేసేసారు. చూడండి మొత్తం. అండ్ పైన వరకు కూడా విగ్రహంకి తయారు చేయడానికి కావాల్సిన సదుపాయాన్ని అయితే మొత్తం ఆల్మోస్ట్ రెడీ చేసి పెట్టేసిరు. అండ్ పైన ఇంకా కొంచెం అటాచ్ చేసే వర్క్స్ అండ్ టైట్ వెల్డింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. వర్క్ చేస్తా ఉన్నారు. దాదాపు ఈ రోజు అయితే ఇది కంప్లీట్ అయిపోతుంది. ఇంకొక 2 or 3 days లో అయితే మన విగ్రహం తయారు చేసే పని అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట. అయితే ఇక్కడ చూసుకుంటే మనకు కాళికా మాతకు సంబంధించి బేస్ కూడా దానికి కూడా కొంచెం బందోబస్తుగా పై నుంచి ఇంకా రాడ్లు అటాచ్ చేసే వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది, కంటిన్యూ అవుతా ఉంది. అండ్ షెడ్ కు సంబంధించి సైడ్స్ కి అయితే మొత్తం కవరింగ్ అయితే వేసేసారు. కొంచెం ప్లేసెస్ కి మాత్రం వేసారు, ఇంకా కొంచెం అలానే ఉంది. అయితే ఇది వచ్చేసి మనకు స్వామివారికి సంబంధించిన పాదాలు అనమాట. పాదాలు కూడా రెడీ అయిపోయినాయి. 2 పాదాలు కూడా తయారు చేస్తా ఉన్నారు. ఇది ఇంకా బందోబస్తుగా మొత్తం ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా కాలేదు, బట్ ఆకారాన్ని అయితే రెడీ చేసి పెట్టేసారు. అండ్ బ్యాక్గ్రౌండ్ లో చూసుకుంటే మొత్తం మన గణపతికి సంబంధించి ఆల్మోస్ట్ అంతా ప్రతి ఒక్క పార్ట్ ని కూడా పైకి ఎక్కిచ్చేసి మొత్తం ఆకారాన్ని అయితే రెడీ చేసి పెట్టేసారు అనమాట. చాలా అంటే చాలా ఫాస్ట్ గా వర్క్ అయితే అయిపోయి వచ్చింది. వర్క్ అయితే చేసేస్తారు. అండ్ ఇక్కడ చూసుకుంటే రేపటి నుంచి మన గణపతికి సంబంధించిన తయారు చేయడానికి కావాల్సిన మెటీరియల్ అయితే మొత్తం వచ్చేసింది. ఇవన్నీ బ్యాగ్స్ అనమాట. మన గణపతి తయారు చేయడానికి కావాల్సిన మెటీరియల్ అనమాట ఇదంతా. సో ఇదంతా పని అయితే కంటిన్యూ అవుతా ఉంది. ఇదంతా తెచ్చేసి పెట్టేసి కూడా వీటితోటే మనకు గణపతి అయితే రూపుదిద్దుకుంటాడనమాట. సో దాదాపు అయితే చాలా తొందరగా అయితే మన గణపతి దగ్గర వర్క్స్ అయితే అవుతానే ఉన్నాయి. మొత్తానికైతే ఇంకొక 24 hours అయితే మనకు గణపతికి సంబంధించిన బేసింగ్ కి సంబంధించి ఫస్ట్ లేయర్ కి సంబంధించిన వర్క్ కూడా స్టార్ట్ అవబోతుందంట. దానికి సంబంధించి అయితే మొత్తం మెటీరియల్ అయితే వచ్చేసింది. ఇప్పటికైతే మనకు గణపతికి సంబంధించి పైన కళాకారులకి చేయాల్సిన వర్క్ సంబంధించి కూడా అంత పని అవుతానే ఉంది. అయితే చూస్తే కూడా చాలా చక్కచక్క తొందరగా అయితే మన ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గర అయితే పనులు అయితే స్టార్ట్ అవుతా ఉన్నాయి. అయితే చూస్తే కూడా చాలా వరకు చాలా వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోతా ఉన్నాయి. మంచిగా వర్క్స్ అయితే కంటిన్యూగా చక్కచక్క చేస్తానే ఉన్నారు. అండ్ ఇది చూసుకుంటే మనము మన శివయ్యకి సంబంధించి బేస్ అనమాట, అది కూడా వచ్చేసింది. దానికి కూడా మొత్తం ఇదైతే కంప్లీట్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు మన బడా గణేష్ కు సంబంధించిన పని పూర్తి కాగానే, అంటే ఇప్పుడు ఈ ఆకారం ఉంది కదా, బడా గణేష్ కు సంబంధించిన ఆకారం పూర్తి కాగానే మన శివయ్యకి సంబంధించి అలాగే కాళికా మాతకు సంబంధించిన పనులు అయితే స్టార్ట్ అయిపోతాయి అనమాట. అదైపోతే ఇటు సైడ్ మనకు శివయ్య వచ్చేస్తారు, అటు సైడ్ మనకు కాళికా మాత వచ్చేస్తారు. అంటే ఈ విగ్రహం తయారు చేసే వర్క్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పుడు ఈ సైడ్ కి ఉన్న విగ్రహాలకు సంబంధించిన వర్క్స్ అయితే మన వెల్డర్స్ అయితే స్టార్ట్ చేస్తారనమాట. మన ఖైరతాబాద్ గణేష్ దగ్గర చందా కలెక్ట్ చేసే టీమ్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. చందా కూడా కలెక్ట్ చేస్తా ఉన్నారు. అండ్ ఎప్పటికప్పుడు చాలా మంచిగా అయితే పనులు అయితే చేస్తా ఉన్నారు. ఎంత పేషెన్స్ తోటి ఎంత బాగా చేస్తారంటే అంత బాగా అనమాట. మన ఖైరతాబాద్ గణేష్ దగ్గర చూసుకుంటే ఏంటంటే ప్రతిరోజు ఒక్క రోజు కూడా లీవ్ అలా ఏం తీసుకోవాలన్నమాట. మన కళాకారులు ప్రతిరోజు వర్క్స్ అయితే కంటిన్యూ, సండే, మండే, సాటర్డే ఏ రోజైనా అసలు ఒక్క వీక్ ఆఫ్ కూడా తీసుకోకుండా అందరు కలిసి కట్టుగా చాలా మంచిగా తొందరగా అయితే పనులు అయితే చేస్తూ ఉంటారు. సో ఇదంతా ఎంత బాగా చేసేసారంటే చాలా బాగా అయిపోతా ఉంది. అండ్ ప్రతిరోజు అయితే మనం అయితే వచ్చినప్పుడల్లా మంచి అప్డేట్ అయితే తీసుకోబోతా ఉన్నాం. సో పనులు అయితే చాలా మంచిగా కంప్లీట్ అయిపోతా ఉన్నాయి. ఇంకొక నెక్స్ట్ వీక్ వస్తే మనకి ఏంటంటే బేస్ల మీద మనకు కాళికా మాతకు సంబంధించి అండ్ శివయ్యకి సంబంధించి కూడా విగ్రహాలను కూడా తయారు చేసే పనులు అయితే స్టార్ట్ అయిపోతాయి. అప్పుడు ఒకసారి వచ్చి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడైతే మన బడా గణేష్ కి సంబంధించి ఆల్మోస్ట్ అన్ని పార్ట్లకు అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు జస్ట్ పాదాలకు సంబంధించి మాత్రం పాదాలు అయితే అక్కడ రెడీ ఉన్నాయన్నమాట. అవి మాత్రం తెచ్చి అటాచ్ చేయడమే ఉంది. అది అయిపోతే ఇంకా మొత్తానికి అయితే మన ఖైరతాబాద్ గణేష్ సంబంధించిన ఆల్మోస్ట్ అప్డేట్ మనకు వచ్చేసినట్టే. చాలా బాగా పనులు అయితే కంటిన్యూ అవుతా ఉన్నాయి. అయితే చూసారు కదా, ఇది ఈ రోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ ముందుకు వస్తా. అంతవరకు చూస్తూనే ఉండే మా ఛానల్ని. థ్యాంక్ యూ.